ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకు నగర ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. నగరంలోని నరసన్న నగర్ ప్రాంతంలో కొనసాగుతున్న సర్వే కార్యక్రమాన్ని ఆయన డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వేను వేగవంతంగా చేపట్టినట్లు తెలిపారు. నిర్దిష్ట గడువులో సర్వేను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబంలోని ఆర్థిక, సామాజిక, విద్యా తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిబ్బందికి స్పష్టంగా అందించాలని ఆయన ప్రజలను కోరారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి సమర్థవంతంగా అందించవచ్చునని తెలిపారు. సర్వే సిబ్బందికి అవసరమైన సమాచారం ఇవ్వడంలో ప్రజలు సహకరించాలని, ఎలాంటి అపోహలకు తావు లేకుండా నిజమైన వివరాలను తెలియచేయాలని కమిషనర్ సత్యనారాయణ సూచించారు. నగర అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ సర్వే కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇంకా చేయవలసింది సుమారుగా 44% ఉంది. ఇది ఈ నెలాఖరుతో క్లోజ్ అయిపోతుంది సర్వే. సిబ్బందికి ప్రతి వారు కూడా ఈ విషయంపైనే శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా మనకి డిప్యూటీ కమిషనర్ గారు దీనికి ఉన్నారు. దీనికి వారికి మన ఈ బాధ్యత పూర్తిగా ఇచ్చినాము. మన కమిషనర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము, మానిటరింగ్ చేసే విధంగా. దానికి 101 స్టాఫ్ను కూడా మేము పెట్టుకుని ప్రతిరోజు కూడా ఎన్ని కంప్లీట్ చేస్తున్నాయని చూస్తున్నాము. ముఖ్యంగా ఈ సర్వే ఈ నెలాఖరికి కంప్లీట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి మీ ఈ సర్వేని పూర్తి చేయడం విషయంలో మీ సహకార అందించవలసిందిగా పుర ప్రముఖుల్ని, పెద్దల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మన స్టాఫ్ కూడా రోజుకి ఈచ్ పర్సన్ కంప్లీట్ 50 హౌసెస్ 50 హౌసెస్ చేస్తేనే మనకి సుమారు 40,000 వరకు మనం చేయవలసింది. 40,000 వరకు మనకు ఉన్న టైము చూసినట్లయితే కేవలం 10 డేస్ మాత్రం ఉంది. ఈ 10 డేస్లోనూ మనం 40,000 హౌసెస్ మనం కంప్లీట్ చేయాలి. దానికి మరి మన డిప్యూటీ కమిషనర్ గారు సహకారం చేస్తున్నారు. వారి సహకారంలో మీరు చేసుకుని ఈ సర్వేని పూర్తి చేస్తుందిగా సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి.